హలో అండి, వెల్కమ్ టు వీక్షు 21. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయని చెప్పేసి డిమార్ట్ కి అయితే వెళ్తున్నాము. ఇక డిమార్ట్ లోకి వెళ్ళగానే షాక్ అయిపోయాము. ఎందుకంటే అంత మంది జనాభా ఉన్నారు. నూనె క్యాన్ తీసుకుందాం అనుకుంటా, ఒక్క నూనె క్యాన్ లేదు. ఇక ఏం చేస్తాం, వేరే ఆప్షన్ లేక ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ ఆయిల్ ప్యాకెట్ మీద నా పేరు ఉందని చెప్పేసి ఇవి కూడా కొన్ని తీసుకున్నాను. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ వల్ల అందరూ ముందు జాగ్రత్త కోసం సరుకులన్నీ తీసుకుంటున్నారు. ఇక ఈ న్యూస్ గురించి పక్కన పెడితే మా ఇంట్లో సరుకులన్నీ అయిపోయి 1 మంత్ అవ్వస్తుంది. ఇక ఎలాగో అలా 1 మంత్ సాగదీసాము, కానీ ఇక అన్ని అయిపోయాయని చెప్పేసి ఇక డిమార్ట్ కి అయితే వచ్చేసాము. ఇక మా డాడీ వాళ్ళకి కావాల్సినవి మా డాడీ వాళ్ళు తీసుకుంటున్నారు, మాకు కావాల్సినవి మేము తీసుకుంటున్నాము. ఒక పక్క ఇంట్లో సరుకులన్నీ తీసుకుంటున్నాననే ఆనందం ఉంది, కానీ మరో పక్క ఎంత బిల్ అవుతుందనే టెన్షన్ కూడా ఉంది. ఇక సరుకులన్నీ తీసుకోవడం అయిపోయింది. ఇక మా డాడీ ఇంకా మా హస్బెండ్ అయితే బిల్ వేపిస్తున్నారు. ఇక మాకు కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పేసి బయటికి వచ్చి అలా కూర్చున్నాము. ఇక మా హస్బెండ్ అయితే లాక్డౌన్ అంటున్నారు, మళ్ళీ లాక్డౌన్ పెడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువనే తీసుకున్నారు. ఇక ఇవి మాకు 2 మంత్స్ వస్తాయి. ఇక ఇంట్లో అన్ని సామాన్లు అయిపోయేసరికి అన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇక లాస్ట్ కు బిల్లు చూసి షాక్ అయిపోయాను. మీలో ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే సరదాగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి, లేదంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నేనే బిల్ చూపిస్తాను. ఇక మా హస్బెండ్ ఏమో మా సామాన్లు అన్ని చదువుతున్నారు. ఇక మా డాడీ వాళ్ళ సామాన్లు ఏమో మా డాడీ చదువుతున్నాడు. డిమార్ట్ అంటే ఎక్కడ లేని సంతోషం మా పిల్లలకు, ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన బొమ్మలన్నీ తీసుకోవచ్చని. ఇక వాళ్ళు వేసుకున్న బొమ్మలన్నీ తీయించేసి బిల్ వేయించాము. ఇక అందుకని ఏడుస్తున్నారు. ఇక మా మమ్మీ సైడ్ కు తీసుకెళ్లి ఓదారుస్తుంది. మేము డిమార్ట్ లో ఎంటర్ అయినప్పుడు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను, కానీ అసలు ఇసుక పోస్తే రాలనంత జనాభా ఉన్నారు. ఇక పప్పులు ఉప్పులు అయితే 2 మంత్స్ వస్తాయి. ఇక షాంపూస్ సోప్స్ ఇవన్నీ అయితే 3 మంత్స్ వస్తాయి. ఇక మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చిందో లేదో నేను చూపించిన తర్వాత మీరే కామెంట్ చేసి చెప్పాలి. ఇక మా మమ్మీ వాళ్ళ బిల్ వచ్చేసి 2924 రూపీస్. ఇందులో మా ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి, అవి తీయంగా మా మమ్మీ వాళ్ళకి 2100 పడింది. మా బిల్ వచ్చేసి 6984 రూపీస్. మా మమ్మీ వాళ్ళ దాంట్లో కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ వేయించాము, ఆ అమౌంట్ వచ్చేసి 830 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేసి 7800 రూపీస్. బిల్లు చూసిన తర్వాత నేనేదో షాక్ అయిపోయాను. ఇక క్రెడిట్ కార్డ్ తో తీసుకున్నాం కాబట్టి ఇక ఈఎంఐ కట్టేటప్పుడు ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీతో డిమార్ట్ కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో డిమార్ట్ సరుకులకి ఎంత అమౌంట్ అవుతుందో కామెంట్ చేయండి. ఇక అప్పటికే టైం వచ్చేసి 11:10 అవుతుంది. ఇక వెంటనే రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్తున్నాము. ఇంతకి మేము ఏ డిమార్ట్ కి వెళ్తామో చెప్పలేదు కదా, కొంపల్లి డిమార్ట్ కి అయితే వెళ్తాము. మీలో ఎవరైనా కొంపల్లి డిమార్ట్ కి వెళ్లే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక రోడ్డు పక్కన ఈ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి, వేడి వేడిగా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. నైట్ 11:20 ఇలా అవుతున్నా కూడా ఇంతమంది తింటున్నారు. అందుకే హైదరాబాద్ లో ఏ బిజినెస్ చేసినా రన్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ ఫుడ్ కోర్ట్స్ పెట్టుకొని నడిపిస్తే మాత్రం బాగా సక్సెస్ అవుతారు బిజినెస్ లో. అందుకే నేను కూడా ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. డిమార్ట్ షాపింగ్ అంతా ఒక ఎత్తు, ఈ తీసుకున్న సరుకులన్నీ 3 ఫ్లోర్స్ ఎత్తుకెళ్లడం ఒక ఎత్తు. ఇక మా హస్బెండ్ 2 బ్యాగ్స్ తీసుకెళ్తే ఇక మా మమ్మీ డాడీ ఒక బ్యాగ్, నేను ఒకదాన్ని ఒక బ్యాగ్ ఇలా తీసుకెళ్లాము మెల్లిగా. ఇక మా పిల్లలకైతే నిద్ర బాగా వస్తుంది, ఇక పడుకుంటున్నారు. ఇక కార్ లో కాసేపు పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక లేపాను, ఎందుకంటే మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లడం ఇంకొక పని అయిపోతుంది. ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ ఆ టైం కి పోహా ప్రిపేర్ చేస్తుంది. ఇక మా హస్బెండ్ ఏమో ఆయిల్ ప్యాకెట్స్ అన్ని కట్ చేసి ఆయిల్ క్యాన్ లో పోస్తున్నాడు. మా హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే డిమార్ట్ కి వెళ్దామని అయితే తీసుకెళ్లాడు, అందుకే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్లాల్సి వచ్చింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.